హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు క్లాస్ వచ్చేసి మెథడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ అండి, నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. నాకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను వీడియో అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు. అండ్ ఈ వీక్ నుంచి మొత్తం మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే ఆల్రెడీ మనకి వేరియబుల్స్ అయిపోయినాయి, డేటా టైప్స్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు ఈరోజు మా క్లాస్ వచ్చేసి మెథడ్స్ అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ ఏ మెథడ్ అండ్ హౌ డు యూ క్రియేట్ ఏ మెథడ్ అండ్ వాట్ ఆర్ ద పారామీటర్, వాట్ ఆర్ ద రిటర్న్ టైప్. ఈరోజు అజెండా వచ్చేసి ఇదండి. మీకు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ ఏ మెథడ్. మెథడ్ అంటే ఏంటండి, జావాలో మనం ఏదైనా కోడ్ అనేది క్లాస్లో రాసిన తర్వాత మనం మెథడ్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏదైనా మనం మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. నేను జావాలో అలాగే వాట్ ఈస్ ద మెథడ్. మెథడ్ అంటే ఏంటండి, ఏ మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక మెథడ్లో మన బ్లాక్ ఆఫ్ కోడ్ టు పెర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. ఆ స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫార్మ్ చేయాలంటే మన మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇన్ ప్రోగ్రామింగ్ మెథడ్ are like functions, but when defined inside a class there are usually called method. మనం ప్రోగ్రామింగ్ మెథడ్ అనేది ఆర్ లైక్ ఏ ఫంక్షన్. మెథడ్ అనేది ఒక లైక్ ఈజ్ ఏ ఫంక్షన్ బట్ ఇట్ డిఫైన్ ఇన్సైడ్ ఏ క్లాస్. మన క్లాస్లో ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లో మెథడ్ అనేది యూజ్ చేసుకుంటామని చెప్తున్నామండి. నెక్స్ట్, మెథడ్ హెల్ప్ మేక్ కోడ్ రీయూజబుల్. మనం మెథడ్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే మన రీయూజబుల్. మనం కోడ్ అనేది లాజిక్ అనేది ఎక్కడైనా రాయొచ్చు అండి. లాజిక్ అనేది ఎక్కడైనా రాయొచ్చు, ఈ క్లాస్లో రాయొచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ అని కూడా మన క్లాస్లో రాయొచ్చు. బట్ ఏంటంటే మెథడ్లో అంటే ఏంటంటే మనం కాల్ చేయాలి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం కాల్ చేస్తే అప్పుడు మనం ఎగ్జిక్యూట్ అవుతుందండి కోడ్. అంటే అవుట్పుట్ అనేది వస్తుంది మెథడ్ అనేది. ఓకేనా, మనకి ఇది ఈజీ టు అండర్స్టాండ్. మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే మెథడ్ మనకి ఈజీ టు అండర్స్టాండింగ్ అవుద్ది. అంటే మనకి మెథడ్ అనేది ఈజీగా టు రీయూజబుల్ చేసుకోవచ్చు, అలాగే ఈజీ టు కూడా అండర్స్టాండింగ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ జావా సపోజ్ క్లాస్ మ్యాక్ అంటిల్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ ఏ మెథడ్ టు యాడ్ టూ నెంబర్. మనం ఏమనుకున్నాం అండి, రెండు మెథడ్స్ని యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ టూ నెంబర్స్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ అండ్ ఇంట్ పి, ఇది రిటర్న్ ఏ ప్లస్ బి. మనం ఇక్కడ లాజిక్ అనేది రాస్తున్నామండి, రిటర్న్ ఏ ప్లస్ బి. ఇది ఒక మన ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఇక్కడ అంటే రెండు మెథడ్స్ని యాడ్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మీది సమ్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ రాశాను, మీరు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌ డు యూ క్రియేట్ ఏ మెథడ్. మెథడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. టు క్రియేట్ ఏ మెథడ్ యూ యూజువల్లీ నీడ్. మనకి ఏ మెథడ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం అండి, మనం యాక్స్ మాడిఫైర్ అనేది కావాలి, అలాగే రిటర్న్ టైప్ కావాలి, అలాగే మెథడ్ నేమ్ కావాలి, అలా పారామీటర్ కావాలి, మెథడ్ బాడీ అనేది కావాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ మనం మా మెథడ్ అనేది క్రియేట్ చేయలేము. ఇప్పుడు సపోజ్ యాక్స్ మాడిఫైర్ అంటే ఏంటండి, పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్ట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్స్ మాడిఫైర్ అని ఉంటాయండి మన జావాలో. అవి ఏంటంటే కంట్రోల్ వేర్ ద మెథడ్ కెన్ బి యూజ్. అవి ఏంటంటే మనకి యాక్స్ మాడిఫైర్ అనేది మనకి కంట్రోల్ చేస్తుంది వేర్ ద మెథడ్ కెన్ బి యూజ్. మరియు మనకి యాక్స్ మాడిఫైర్ అనేది మనకి కంట్రోల్ చేస్తుంది. అలాగే రిటర్న్ టైప్ అంటే ఏంటంటే వాట్ ద మెథడ్ గివ్ బ్యాక్. అంటే మనం మెథడ్ ఏమి ఇస్తుందో అనేది రిటర్న్ బ్యాక్ అనేది చేసుకోవచ్చు. మనం ఏంటంటే రిటర్న్ టైప్ యూజ్ చేసుకొని మనం మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం. అలాగే మెథడ్ నేమ్, మనకి ఆల్రెడీ మెథడ్ నేమ్ అనేది కూడా మనకి ఇవ్వాలి. సో డిస్క్రైబ్ అన్ యాక్షన్. మనం ఏమన్నా తీసుకుంటే సపోజ్ మనం కారు గురించి రాస్తున్నాము, దాని కలర్ అనేది అవుట్పుట్ రావాలి. అంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి కార్కి. అలాగే మనం కార్ అనేది ఒక మెథడ్ నేమ్ కింద తీసుకోవచ్చు. అలాగే మెథడ్ నేమ్ అనేది కావాలి. అలాగే పారామీటర్ కూడా ఇన్పుట్ ఇంటూ ద మెథడ్. ఇన్పుట్ వాల్యూస్ కూడా మన పారామీటర్ ద్వారా పాస్ చేయొచ్చు మెథడ్లోకి. అది కూడా ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, మెథడ్ బాడీ అంటే ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్ దట్ డిఫైన్ వాట్ ద మెథడ్ డూస్. అంటే మన మెథడ్ బాడీలో కాల్ చేయాలి, ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ మెథడ్ బాడీలో మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అవుట్పుట్ రావాలంటే మెథడ్ బాడీ అనేది యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద హౌ టు క్రియేట్ ఏ మెథడ్. మనకి ఏమేమి కావాలనేది మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. యాక్స్ మాడిఫైర్, రిటర్న్ టైప్, పారామీటర్,
అండ్ మెథడ్ నేమ్ అండ్ మెథడ్ బాడీ. ఓకేనా. జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకి యాక్స్ మాడిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ అండ్ పారామీటర్స్ అండ్ మెథడ్ బాడీ అండ్ రిటర్న్ వాల్యూస్. దీస్ ఆర్ ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇన్ మెథడ్, లైక్ హౌ టు క్రియేట్ ద మెథడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పారామీటర్. వాట్ ఆర్ పారామీటర్ అండి? పారామీటర్ అనేది ఒక వేరియబుల్ పాస్డ్ ఇన్ టు ద మెథడ్. ఒక వేరియబుల్ని పాస్ చేయాలంటే మనం మెథడ్లో పారామీటర్ అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే ఇట్ ప్రొవైడ్ ఏ ఇన్పుట్ వాల్యూస్. ఇన్పుట్ వాల్యూస్ అనేది మెథడ్లో అనేది మనం ఇస్తాం, అదే పారామీటర్లో అనేది ఇస్తాం మనం. ద మెథడ్ టు వర్క్ విత్ డిఫరెంట్ వాల్యూస్ వితౌట్ ద రీరైటింగ్ ఇట్. మన డిఫరెంట్ వాల్యూస్ అనేది రీరైటింగ్ ఇవ్వకుండానే మన మెథడ్ అనేది, అంటే మెథడ్ వేరియబుల్ పాస్ అనేది పారామీటర్లో ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ రాసిన చూడండి, పబ్లిక్ వాల్ గ్రీట్ స్ట్రింగ్ నేమ్ సిస్టమ్ అవుట్ డాట్ పిన్ డాట్ డెల్ హలో అండ్ ప్లస్ నేమ్. ఇది వచ్చేసి సమ్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రింగ్ నేమ్ వచ్చేసి పారామీటర్ అవుతుంది. స్ట్రింగ్ నేమ్ వచ్చేసి ఏమవుతుందంటే పారామీటర్ అవుతుంది. అండ్ వెన్ యూ కాల్ అంటే గ్రీట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ నేమ్ అనేది మనం శ్రీ విహాన్ అని ఇస్తాం. ఇక్కడ అవుట్పుట్ అనేది హలో శ్రీ విహాన్ అనేది అవుట్పుట్ అనేది వస్తుందండి. మీకు అర్థమవుతుందండి అండి పారామీటర్ అంటే ఏంటో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ద రిటర్న్ టైప్ టెల్ అస్ దట్ కైండ్ ఆఫ్ వాల్యూ ద మెథడ్ విచ్ స్పెండ్ బ్యాక్ ఆఫ్టర్ ద ఫినిషింగ్. అండ్ ఎగ్జాంపుల్ ఇన్ డబల్ స్ట్రింగ్ బూలియన్ వాల్యూ అండ్ వాల్ ఇట్ ఈస్ రిటర్న్ నథింగ్. ఇట్ ఈస్ రిటర్న్ టైప్స్ అండి. రిటర్న్ టైప్స్లో ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇంట్ అనేది రిటర్న్ టైప్ వాల్యూ, అండ్ డబుల్ అనేది రిటర్న్ టైప్, స్ట్రింగ్ అనేది రిటర్న్ టైప్, అండ్ బూలియన్ వాల్యూ అనేది రిటర్న్ టైప్. దూస్ ఆర్ ద రిటర్న్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ మెథడ్. ఇట్ ఈస్ సెండ్ బ్యాక్ ఆఫ్టర్ ద ఫినిషింగ్ అనేది రిటర్న్ టైప్ అనేది. ఇక్కడ ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ కూడా రాశాను. పబ్లిక్ ఇన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇంట్ నెంబర్. రిటర్న్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ నెంబర్, నెంబర్ ఇంటూ నెంబర్. ఇది రిటర్న్ అండ్ ఇంట్. అర్థమవుతుందా? ఇది రిటర్న్ టైప్. ఇక్కడ పారామీటర్ ఎంత పాస్ అవుతుందండి? ఇంట్ నెంబర్ అన్నది. ఇఫ్ యూ కాల్ ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 అని ఇచ్చామండి. ఇక్కడ 5 అనేది ఇచ్చాం. మా సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ మనకి అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది అంటే 25 వస్తుంది. అర్థమవుతుందా? అంటే మనం స్క్వేర్ చేసాం, అంటే నెంబర్ ఇంటూ నెంబర్ అనేది చేసాం, అంటే ఇంటూ చేసాం. ఇంటూ చేస్తే మనం 5 ఇచ్చాం కాబట్టి 25 వస్తుంది అవుట్పుట్. ఓకేనా. మనం ఏమేమి నేర్చుకున్నాంటే మెథడ్ అంటే ఏంటి? మెథడ్ అనేది బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ ఇన్సైడ్ ఏ క్లాస్ అనేది మెథడ్. అండ్ క్రియేట్ ఏ మెథడ్. హౌ టు క్రియేట్ ఏ మెథడ్ ఇన్ జావా అంటే డిఫైన్ యాక్స్ మాడిఫై రిటర్న్ టైప్ నేమ్ పారామీటర్ అండ్ బాడీ. దూస్ ఆర్ ద క్రియేట్ ఏ మెథడ్. అండ్ ఆఫ్టర్ పారామీటర్స్. పారామీటర్ అంటే ఇన్పుట్ టు ఏ మెథడ్. మన ఇన్పుట్ అనేది పాస్ చేయాలంటే పారామీటర్లో మనం పాస్ చేయవచ్చు. అదే రిటర్న్ టైప్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ వాల్యూ ద మెథడ్ గివెన్ బ్యాక్ అనేది రిటర్న్ టైప్ అనేది. ఓకే. మీకు ఈరోజు మన కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కోడ్ అనేది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇక్కడ చూడండి, మెథడ్ విత్ నో పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్ ఇది ఒకటి ఫస్ట్. అండ్ మెథడ్ విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్ ఇది ఒకటి. మెథడ్ విత్ ఏ సింగిల్ పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్, మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ బూలియన్ వాల్యూ. ఓకేనా. ఈ మెథడ్స్ అనేది మన క్లాస్లో క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి మెయిన్ మెథడ్లో కాల్ చేసుకోవాలి. ఎలా కాల్ చేసుకోవాలనేది మీకు ఈ కోడింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్ మెథడ్ నో పారామీటర్ నో రిటర్న్ టైప్, కాల్ మెథడ్ విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్, అండ్ కాల్ మెథడ్ విత్ సింగిల్ పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్, కాల్ మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ బూలియన్ వాల్యూ. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ మనం కోడింగ్కి వెళ్దామండి. ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకేనండి. ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేశాను. ఫస్ట్ మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ సెర్చ్ తెలుసు కాబట్టి ఎస్ఎస్సీలు క్లిక్ చేసిన తర్వాత న్యూ అనేది వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏమని చేయాలంటే ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మనం ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే ప్యాకేజ్కి ఒక నేమ్ ఇవ్వాలి. COM డాట్ అంటే మనం ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మెథడ్ డాట్ ఎగ్జాంపుల్ అనేది నేను ఇస్తానండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది నేను ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఫినిష్ అని నొక్కండి. ఓకే. ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది. ప్యాకేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలని న్యూకి వెళ్ళి న్యూ నుంచి క్లాస్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. మనం ఏం క్లాస్ చెప్పుకుంటున్నాం అంటే టుడే మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మెథడ్ ఎగ్జాంపుల్స్ అనేది మనం ఇవ్వాలి. ఓకేనా.
నెక్స్ట్ ఇక్కడ విచ్ మెథడ్ టు స్టాటిక్ అంటే మీరు పబ్లిక్ స్టాటిక్ వాల్యుయేషన్ కానీ వేసుకుంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫినిష్ అని నొక్కండి. ఓకే, మన క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది, అలాగే ప్యాకేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకేనా, మనం ఇక్కడ నుంచి మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, మన ఫస్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నామండి, ఫస్ట్ మెథడ్ అనేది మెథడ్ విత్ నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్స్. ఓకేనా, ఫస్ట్ మెథడ్ వచ్చేసి అదండి. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎలా చేస్తామంటే పబ్లిక్ అనేది తీసుకున్నాం. పబ్లిక్ వాయిడ్ సే హలో అనేది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అనేది తీసుకున్నాం. తర్వాత సిస్టమ్ డాట్ సిస్ అవుట్ అని ఒకటి సరిపోద్ది. ఓకే, సిస్ అవుట్ ప్రింట్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ డాట్ హలో. వెల్కమ్ టు జావా మెథడ్స్. ఓకేనా, వెల్కమ్ టు జావా మెథడ్స్. ఓకే ఓకే, సో ఇక్కడ మిస్టేక్స్ చూడండి, ఇక్కడ మిస్టేక్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనం మెథడ్లో క్రియేట్ చేసేస్తున్నాం. ఇది మెథడ్లో క్రియేట్ చేయకూడదండి, మనం క్లాస్లో క్రియేట్ చేయాలి. అందుకే మనకి ఎర్రర్ చూపిస్తుంది అక్కడ. ఓకే, ఇది పర్ఫెక్ట్. ఓకే, మెథడ్ అనేది క్రియేట్ చేసాము, ఫస్ట్ మెథడ్ అనేది. సెకండ్ మెథడ్ మనం ఏం చెప్పామండి, మెథడ్ విత్ parameters and return type. ఓకేనా, ఇక్కడ మనం సెకండ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. పారామీటర్ అంటే విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్ ద్వారా మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, పబ్లిక్ అంటే యాక్స్ మోడిఫైర్ అని పబ్లిక్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇంట్ యాడ్ నెంబర్స్, మనం ఇంట్ ఏ అనేది తీసుకుంటున్నాం, అలాగే ఇంట్ అనేది బి అని తీసుకున్నాం. ఓకేనా, మనం యాడ్ చేసుకుంటున్నాం 2 నెంబర్స్ని, దానివల్ల ఇంట్ ఏ అండ్ ఇంట్ బి అని తీసుకున్నాం. పబ్లిక్ ఇంట్ యాడ్ నెంబర్స్ ఇంట్ ఏ అండ్ ఇంట్ బి. సపోజ్ ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకేనా, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనం 2 మెథడ్స్ రాస్తామండి. నెక్స్ట్ మెథడ్ అనేది రాస్తున్నాము. సెకండ్ మెథడ్ వచ్చేసి థర్డ్ మెథడ్ వచ్చేసి మెథడ్ విత్ ఏ సింగిల్ పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్. ఓకేనా, మెథడ్ యూజ్ చేస్తాను కానీ సింగిల్ పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అందరూ జాగ్రత్తగా చూడండి. పబ్లిక్ వాయిడ్ గ్రీట్ యూజర్. ఓకే, గ్రీట్ యూజర్ అండ్ మనం ఇక్కడ పారామీటర్ యూజ్ చేస్తాం, స్ట్రింగ్ నేమ్. ఓకేనా, ఇక్కడ పారామీటర్ యూజ్ చేసాం. ఇంకా రిటర్న్ టైప్ యూజ్ చేయట్లేదండి. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ నో రిటర్న్ టైప్ అనేది. నెక్స్ట్ సిస్ అవుట్, ఇక్కడ హలో కామా తీసుకోండి, ప్లస్ మన పారామీటర్లో నేమ్ అని ఇచ్చాం, నేమ్ ప్లస్ ఓకేనా ఎక్స్ట్రీ మార్క్ ఇచ్చాము. సారీ, వన్ వచ్చిందా ఎక్స్ట్రీ మార్క్. ఓకే, ఇది మెథడ్ విత్ ఏ సింగిల్ పారామీటర్
అండ్ నో రిటర్న్ టైప్. అర్థమైంది కదా, రిటర్న్ టైప్ అనేది ఇక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ పారామీటర్ అనేది యూజ్ చేసాం, సింగిల్ పారామీటర్ అనేది యూజ్ చేసాం. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మెథడ్ విత్ రిటర్న్ టైప్ బూలియన్. బూలియన్ అంటే తెలుసు కదండి మీకు, ట్రూ ఆర్ ఫాల్స్ అంతే, రెండే ఉంటాయి. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే, పబ్లిక్ బూలియన్ వాల్యూ తీసుకున్నాం మనం. బూలియన్ ఇంటీజర్ అంటే మన రిటర్న్ టైప్ అనేది బూలియన్ వాల్యూ తీసుకున్నాం. రిటర్న్ బూలియన్ ఈజ్ ఈవెన్. ఓకే, అంటే మనం ఈవెన్ నెంబర్ నాట్ అనేది తెలుసుకున్నాం కోసం మనం బూలియన్ వాల్యూ తీసుకున్నాం. ఐ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇంట్ నంబర్. ఓకేనా, ఇంట్ నెంబర్. మనం ఇక్కడ బూలియన్ వాల్యూ తీసుకున్నాం, అంటే బూలియన్ వాల్యూ అంటే రిటర్న్ టైప్ తీసుకున్నాం. రిటర్న్ టైప్ తీసుకున్నాం కదా, రిటర్న్ అని చెప్పాం కదా, ఒకటి రిటర్న్ నెంబర్ పర్సంటేజ్ 2 = 0. ఓకేనా, మన ఈవెన్ నెంబర్స్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది తెలుసుకుంటాం కోసం మనం ఈ రెండు క్రియేట్ చేసాం. ఓకేనా. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదండి. మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను ఇక్కడ ఆల్రెడీ. మెథడ్ విత్ నో పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్. ఇక్కడ మనం మెథడ్ క్రియేట్ చేసాం కానీ ఇక్కడ పారామీటర్ పాస్ చేయలేదు, అలాగే రిటర్న్ టైప్ అనేది రాయలేదు. ఓకేనా, ఫస్ట్ మెథడ్ అది. సెకండ్ మెథడ్ వచ్చింది మెథడ్ విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్. మెథడ్ విత్ పారామీటర్ అంటే మనం పారామీటర్ పాస్ చేస్తున్నాం ఇక్కడ, ఇంటి ఏ ఇంటి బి, అండ్ ఇక్కడ రిటర్న్ టైప్ కూడా పాస్ చేస్తున్నాం, అంటే రిటర్న్ A+B అంటే రెండు యూజ్ చేస్తున్నాం. అలాగే థర్డ్ మెథడ్ వచ్చేసి మెథడ్ విత్ ఏ సింగిల్ పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్. మనం సింగిల్ పారామీటర్ పాస్ చేస్తున్నాం, స్ట్రింగ్ నేమ్ = సింగిల్ పారామీటర్, నో రిటర్న్ టైప్. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది మనం పాస్ చేయట్లేదు. ఓకేనా. ఫోర్త్ మెథడ్ వచ్చేసి మెథడ్ విత్ రిటర్న్ టైప్ అండ్ బూలియన్. మెథడ్ యూజ్ చేస్తున్నాం, అలాగే రిటర్న్ టైప్ యూజ్ చేసాం, అలాగే పారామీటర్ కూడా సింగిల్ పారామీటర్ అనేది పాస్ చేసాం. ఓకేనా, మెథడ్ అనేది ఇలా రాసాం. ఇప్పుడు మెథడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెథడ్ ఎలాగా క్లాస్లో క్రియేట్ చేసాం, మనం క్రియేట్ చేసిన దాన్ని మన మెథడ్లో కాల్ చేసుకోవాలి. ఎలా కాల్ చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పబ్లిష్ ట్యాగ్ అయిపోయింది కదా, ఇక్కడ క్రియేట్ ఆబ్జెక్ట్. మనకి ఆల్రెడీ చెప్పాను మీకు, ఒకవేళ మెథడ్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం కాల్ చేయాలి. మనకి ఏదైనా కూడా అంతే అండి, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అందుకే మనం జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్రియేట్ an object of the class to access methods. ఓకే, ఫస్ట్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటున్నాడు. మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చూడండి, ఎగ్జాంపుల్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ = మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మెథడ్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ న్యూ అనేది తీసుకోవాలి. ఓకేనా. మెథడ్ ఎగ్జాంపుల్. ఓకేనా, చూడండి మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, క్లాస్లో మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కాల్ చేయాలి, అంటే మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా కాల్ చేయాలి. ఓకేనా, ఇక్కడ రాస్తాం చూడండి. కాల్ మెథడ్ విత్ నో పారామీటర్స్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. తర్వాత నాకు ఏం చేయాలంటే సే హలో. ఓకేనా, ఇది ఒక మెథడ్ కాల్ చేసాం ఆల్రెడీ. ఏంటంటే ఫస్ట్ మెథడ్ అనేది కాల్ చేసాం. ఇక్కడ మెథడ్ నేమ్ ఉంది కదా, సే హలో అనేది. ఆబ్జెక్ట్ సే హలో అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ మన సే హలో అనేది వస్తుంది. నెక్స్ట్ మెథడ్ చూద్దామండి. కాల్ మెథడ్ విత్ పారామీటర్స్ అండ్ గెట్ రిజల్ట్. ఓకే, మనం కాల్ మెథడ్ విత్ పారామీటర్ అండ్ గెట్ రిజల్ట్ అని నెక్స్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇంట్
సమ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ మనం యాడ్ నెంబర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నామని చూడండి. మనం సపోజ్ 10 కామా టెన్ కామా 20 అనేది క్రియేట్ చేసాం చూడండి ఆబ్జెక్ట్. ఓకేనా. నెక్స్ట్ సిస్టమ్ డాట్ సిస్అవుట్లో మనం సమ్ ఓకేనా, ఇది ఇచ్చాం. ఇప్పుడు ఇది క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కాల్ మెథడ్ విత్ వన్ పారామీటర్. ఓకే, వన్ పారామీటర్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ గ్రీట్ యూజర్. ఇక్కడ మనం విహాన్ అని ఇస్తున్నాం చూడండి. ఓకే, ఇది ఒక మెథడ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి బూలియన్ వాల్యూ. కాల్ మెథడ్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ మనం బూలియన్ వాల్యూ క్రియేట్ చేయాలంటే బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ ఈవెన్. మనం 25 అనేది ఇస్తున్నామండి. ఇక్కడ ఈవెన్ నెంబరు, సరే ఆడ్ నెంబరు అనేది ఎలా వస్తుంది చూస్తాం. సిస్అవుట్ ఈజ్ 25 ఈవెన్ క్వశ్చన్ మార్క్ ప్లస్ రిజల్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, యా ఎవరైనా మిస్టేక్ అయింది. మెథడ్ ఆబ్జెక్ట్ న్యూ క్రియేట్ చేయాలి. అలాగే మెథడ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఓకేనా. మనం సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ సేవ్ చేస్తున్నారా. ఫస్ట్ మీకు ఇక్కడ ఏం చెప్పానంటే మెథడ్ అనేది క్లాస్లో మెథడ్ అనేది మనం రాసిన లాజిక్ రాసిన తర్వాత ఆ మెథడ్లో మనం కాల్ చేయాలి. క్లాస్లో ఏం రాసామండి, సమ్ లాజిక్ రాసాం. ఏం రాసాం, మెథడ్ విత్ నో పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్, అండ్ మెథడ్ విత్ ఏ పారామీటర్ విత్ రిటర్న్ టైప్, మెథడ్ విత్ ఏ సింగిల్ పారామీటర్ అండ్ నో రిటర్న్ టైప్, మెథడ్ విత్ రిటర్న్ టైప్ బూలియన్ వాల్యూ. ఆ తర్వాత మనం కాల్ చేసుకుంటాం. కాల్ చేసుకోవాలంటే మనం క్రియేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మెథడ్ ఎగ్జాంపుల్స్ అంటే మన మెథడ్ అనేది సపోజ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు ఇక్కడ చెప్పాను. మెథడ్ ఎగ్జాంపుల్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ మెథడ్ ఎగ్జాంపుల్స్. అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అనేది మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. మీకు ఆ జావా అనేది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ సే హలో మనం ఇక్కడ కాల్ చేసాం. ఇక్కడ కాల్ చేసాం ఫస్ట్ మెథడ్ని ఇక్కడ కాల్ చేసాం. అలాగే సెకండ్ మెథడ్ని యాడ్ 2 నెంబర్స్ కాబట్టి అటు యాడ్ 2 నెంబర్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కాల్ మెథడ్ విత్ నో పారామీటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇక్కడ కాల్ చేసుకున్నాం థర్డ్ మెథడ్ని. అలాగే ఫోర్త్ మెథడ్ని ఆల్రెడీ కాల్ చేసుకున్నాం. ఏమని, బూలియన్ వాల్యూ రిజల్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ ఈవెన్ ఆర్ నాట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా.
కోడ్ అనేది మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు సపోజ్ కోడ్ రన్ చేయాలంటే మనం 2 వేస్ కింద రన్ చేయవచ్చు. ఒకటి ఇక్కడ క్లిక్ చేయవచ్చు, రన్ మెథడ్ ఎగ్జాంపుల్ అనేది, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత రన్ యాజ్ జావా ప్రోగ్రామింగ్ అనేది క్లిక్ చేయవచ్చు. ఓకేనా. మీకు అవుట్పుట్ అనేది కింద చూపిస్తుంది కన్సోల్లో. ఏమని చూపిస్తుంది? ఫస్ట్ మెథడ్ అనేది హలో వెల్కమ్ టు జావా మెథడ్ చూపించింది కదండి ఫస్ట్ మెథడ్ అనేది అవుట్పుట్ అనేది. సెకండ్ సమ్, ఇక్కడ సమ్ అనేది యాడ్ 2 నెంబర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంటి ఏ అనేది ఇంటి బి అనేది, మన ఇంటి ఏ ఇంటి బి ఎంత ఇచ్చాము 10 20 30, సమ్ ఈజ్ 30 అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ విత్ ఏ సింగిల్ పారామీటర్ అండ్ నో రిటర్న్ వాల్యూ. మన ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే నేమ్ అనేది స్ట్రింగ్ నేమ్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చామండి విహాన్ ఇచ్చాం. విహాన్ అనేది హలో విహాన్ అనేది అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మెథడ్ ఏంటండి, మనం రిటర్న్ మెథడ్ విత్ ఈ రిటర్న్ టైప్ బూలియన్ వాల్యూ. మనం ఈవెన్ ఆర్ నాట్ అంటే ఈవెన్ ఆడ్ అనేది కనుక్కోవడం కోసం ఇక్కడ మెథడ్ అని రాసాం. ఇక్కడ 25 అనేది మనం ఫాల్స్ అండి. ఇక్కడ 25 అనేది ఈవెన్ కాదు కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. సపోజ్ మనం ఇక్కడ సపోజ్ 24 ఇద్దాం. ఇక్కడ 24 ఇచ్చాం కదా, మళ్ళీ కోడ్ అనేది రన్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఏమొచ్చింది ఈజ్ 24 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ట్రూ వచ్చింది. ఇందాక ఏమొచ్చిందంటే ఫాల్స్ వచ్చింది. 25 ఇచ్చాం కాబట్టి ఫాల్స్ వచ్చింది. అర్థమైంది కదండి. ఈరోజు క్లాస్ వచ్చేసి మెథడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మెథడ్ అనేది క్లాస్లో అనేది లాజిక్ రాసి మెథడ్ని ఎలా కాల్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు మొత్తం అర్థం అయితే చూడండి ఒకసారి. మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో అనేది చెక్ చేయండి. మీకు డీటెయిల్గా చెప్పాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మెథడ్ అంటే ఏంటి, అలాగే రిటర్న్ టైప్ అంటే ఏంటి, అలాగే పారామీటర్ అంటే ఏంటి, మెథడ్ బాడీలో ఏం రాయాలి, రిటర్న్ టైప్ అంటే ఏంటి అనేది మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు అజెండా వచ్చేసి ఇదండి. మీకు అన్నీ అర్థమే అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.